ఈ నెల 5వ తారీఖున ఈ శ్యామ్ సుందర్ అని ఒక అయ్యగారు జోషి తన ఇంటి గోడను రిపేర్ చేయడంలో భాగంగా మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కూలీలకు చెప్పి ఆ గోడ తవ్వి తూర్పు ముఖాన ఏదో వాస్తురీతి ఏదో బాగాలేదన్నట్లు మొత్తానికి అది రిపేర్ చేసే క్రమంలో ఓపి అనే అతనికి మేస్త్రికి అప్పచెప్తే ఆయన ఒక 4-5 కూలీలను పిలిపించేసి అది తవ్వించడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకు కొన్ని బంగారు నాణ్యాలు కొన్ని వెండి నాణ్యాలు దొరికినాయని పుకార్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా డీప్ ఎంక్వైరీ చేసి లోకల్ ఎంఆర్ఓ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయగా వెండి నాణ్యాలు దొరికిన మాట వాస్తవమే. వాళ్ళందరూ అప్పటికే కూలీలు అందరూ కలిసి కొన్ని పంచుకున్నారని వాళ్ళందరినీ మళ్ళీ కూర్చోబెట్టి ఒక 33 వెండి నాణ్యాలను రికవర్ చేయడం జరిగింది. నిన్న పంచనామా చేసి ఎంఆర్ఓ గారు ఆ బేసింగ్ అంత పంచనామా మీద గట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ రాజస్ట్రో యాక్ట్లో ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాటిని సేఫ్ కస్టడీ నిమిత్తం టెంపరీ నిన్న పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ట్రెజరీకి ఈరోజు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇక అంటే ఎవరెవరికి ఎన్ని దొరికినాయి, అసలు ఎన్ని దొరికినాయి, ఇంకెక్కువ ఏమైనా దొరికినాయి డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వాల్యూ కట్టలేదు మనం, అది పురాతన నాణ్యాలు కాబట్టి ముక్క దొరికింది. అంటే ఆ ముక్కను 4 భాగాల్లో చేసుకుని వాళ్ళు పంచుకున్నారంటే ఒక ముక్కను మాత్రం సీజ్ చేశారు.